అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ విషయం జరుగుతూ ఉండగా, ఈ వైసీపీ వారు అడ్డంగా బుక్ అయిపోయారనేసి మరి సిట్‌లో కన్ఫర్మ్ అయిపోయింది కదా! ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలన్న భాగంతోనే అంబటి రాంబాబు గారిని ఉపయోగించుకోవడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన సంగతి తెలిసిందే కదా! ఎప్పుడు బూతులు. ఆ! పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. దాని డోసేజ్ ఈసారి పెంచేసాడు. పెంచేసి అక్కడేదో కల్తీ లడ్డు జరిగిందన్న ఫ్లెక్సీ వివాదాన్ని తీసుకొని, దాన్ని ఎలాగైనా పీకేస్తానని చెప్పి, వెళ్లి పీకేస్తానని చెప్పేసి వెళ్ళి ఆ క్రమంలోనే అడ్డుకుంటుంటే, చంద్రబాబు నాయుడు గారి అమ్మగారిని, లేదా చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టారు. అంటే ఇక్కడ ఏంటంటే, దీని వెనకాల ఒక ప్లాన్. 2 యాక్చువల్. ఒకటి లడ్డు ఇష్యూ డైవర్ట్ అయిపోవాలి. 2 ఇక్కడ రాష్ట్రంలో ఏదో గొడవలు జరుగుతున్నాయని చూపించాలి. ఆ ట్రాప్‌లోని ఎంచక్కా టీటీడీ కాదు సారీ టీడీపీ పడిపోయింది. శుద్ధపూస కబుర్లన్నీ చెప్పి మనం దాడి చేయడానికి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాలేదు. కేసు వేశారు. ఇప్పుడు కేసు చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. నాకు శ్రీ ఫ్యామిలీ వచ్చింది అని చెప్పేసి బెయిల్ తీసుకున్నాడు. మళ్ళీ సంక్రాంతి సంబరాల్లోనే ఏదో టికెట్లు గోల జరిగితే దాని మీద ఇప్పుడు మళ్ళా కేసు బుక్ చేయడం జరిగింది. కేసులు పడుతున్నాయి కదా! ఆ ప్రాసెస్ సరిపోద్ది కదా! దాడి చేయడం ఎందుకు? దాడి చేయటం ద్వారా మనమేం తప్పుడు సూచనలు ఇస్తున్నట్టు కదా! వచ్చే ఇన్వెస్టర్స్‌కి, లేకపోతే ఎవరైతే కంపెనీలు పెట్టాలనుకుంటున్నారో భౌతిక దాడి చాలా తప్పు. చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారిని అనడం క్రూరమైన తప్పైతే, రాష్ట్రం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొంచెం కంట్రోల్‌లో ఉండి ఇంత ఉధృతంగా దాడి చేసిన మీరు ఇంతే ఉధృతంగా కేసులు పెట్టుంటే, ఒక 500 1000 కేసులు మా చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అన్న కేసులు పడుంటే లక్కోలేక పిక్కోలేక ఉండేవాడు. అలాంటి పనులు కదా చేయాలి. కొంచెం ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, ఎస్పెషల్లీ టీడీపీ. ఇంకా వెంటనే ఎలివేషన్స్. కాపు నేత అంబటి రాంబాబు అరెస్ట్. కాపు నేత ఏంటి? మధ్యలో కాపు నేత కులాలు ఎందుకు వస్తున్నాయి మీకు? నోటి దురదెక్కువైపోయి తిట్టేసి పొక్కలో ఎంచుకున్న తర్వాత కులాలు ఎందుకు వస్తున్నాయి మధ్యలోని? రాకూడదు కదా! అని కాపుల నేత ఏంటి? రంగా గారి పక్కన అంబటి రాంబాబు గారి ఫోటో ఏంటి? రంగా గారు చేసిన పనులు ఏంటి? ఎంత అందమైన పనులు చేశాడు ఆయన. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పని చేశాడు ఆయన. ఈయన ఏం చేశాడు? ఏం పీకాడు? ఏం పీకి కట్టగట్టాడు? మీ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు కాపుల్లో ఒక చీలిక తీసుకొచ్చేయాలి, కొన్ని ఓట్లు చీల్చేయాలి, పవన్ కళ్యాణ్కి కాపుల్ని దూరం చేసేయాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా రంగా గారి తర్వాత కాపులు వింటోంది పవన్ కళ్యాణ్ మాటే. అందుకే అంతలా డ్రైవ్ అయ్యి 2024లోనే ఈ కూటమిని నగ్గడానికి ప్రధాన కారణమయ్యారు. అలాగని పవన్ కళ్యాణ్ ఒక కాపు నేతగా చూడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ పొలిటీషియన్ and he belongs to all castes and all religions, even though he supports and he fought for Hinduism or anything. He belongs to everyone. ఇప్పుడు ఇలా అంటున్నాం కదా అని చెప్పేసి
ఈ వైసీపీ పీతలన్నీ కలిపి ఆయన కాపులను గుచ్చేయాల్సిన అవసరం లేదు. అంబటి రాంబాబు గారు కూతురు వచ్చేసి కాపులు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతుంది. ఏమ్మా మరి మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు పోనీ బయటికి నువ్వు వచ్చి చెప్పలేదు. మీ నాన్నగారి కన్నా ఫోన్ చేసో లేకపోతే ఇంటికి వచ్చో నాన్న వ్యక్తిగత విమర్శలు వద్దు నాన్న ఎప్పుడైనా చెప్పుంటావా నువ్వు తల్లి? అలాంటి సంస్కారాలు మనకి కనబడుతున్నాయా? చెప్పుంటే మీ నాన్నగారు ఇలాగ ప్రవర్తించేవారా లాస్ట్ 5 సంవత్సరాలు? ఇప్పుడు సడన్గా మీ నాన్నగారు చేసిన తప్పుకి ఆయన తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఇప్పుడు కాపు కార్డు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలంటూ దీని చుట్టూ ఒక కథల్లేసి కాపుల గురించి కూడా దారుణంగా మాట్లాడాడంట కదా. వీళ్ళు మందులు తాగడానికి బిర్యానీ తినడానికి పనికొస్తా అని చెప్పాడంట కదా. మరి ఆ మాటలు ఎలా తీసుకోమంటావు కాపుల్ని? క్యాస్ట్ గొడవలు చేయటం మానేయండి. ఒక సమస్య, ఆ సమస్యను పట్టుకుని ఆ సమస్య చుట్టూ తిరగండి. అది గ్రేట్నెస్. పెన్షన్లు సరిగ్గా అందట్లేదా? ఇప్పుడు నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరికి పెన్షన్స్ అందుతున్నాయా లేదా? కొన్ని టెక్నికల్ అంశాల వల్ల కొంతమందికి అందట్లేదు. నేను ఒక వీడియోలో చూశాను. అలాంటి వాళ్ళని ఎంచుకుని ఆ టెక్నికల్ అంశాలు ఏంటి ఇవన్నీ చూసి గవర్నమెంట్కి అందేలా చేసి గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి. ఇది ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన విధానం. బురదలు జల్లుకుని రాజకీయ పబ్బం గడుపుకుని అధికారంలోకి వచ్చి అక్కడ కూడా రాజకీయ పబ్బం గడుపుకుని ప్రజలు చేసి పెట్టేదేంటి, మీరు ఒరిగేదేంటి? జాగ్రత్తగా పాలిటిక్స్ చేసుకోవాలి. ప్రజలకు నచ్చేలా పాలిటిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా పాలిటిక్స్ 6,000 చేసేసాం అంతే. ఇక్కడి నుంచి వచ్చేది కొంచెం ఎడ్యుకేటెడ్ యువత. వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. సోషల్ మీడియా ఉంది, అన్ని రకాలుగా తెలుస్తాయి. తెలిసినప్పుడు కరెక్ట్గా ప్రవర్తించడం నేర్చుకోవాలి. కరెక్ట్గా పనిచేయటం నేర్చుకోవాలి. అప్పుడే రాజకీయాలు చేయాలి. నేను పాతకాలంలాగా క్యాస్ట్ తీస్తా, తిడతా, కొడతా, కార్యకర్తలు రెచ్చగొడతా అంటే కుదరదు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.